నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పథకం గురించి వివరించారు. భద్రంధర మాట్లాడుతూ 2005లో అప్పటి యూపీఐ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవనోపాధి లేక ప్రజలు వలసలు వెళ్తుంటే వారికి పని కల్పించాలని ప్రవేశపెట్టిన మహోత్తర పథకం ఇదని, ఇటువంటి పథకాన్ని నిర్మూలించాలని కుట్రతో కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన 90% నిధులు 60% మాత్రమే చెల్లిస్తామని చెప్పడం పథకానికి తూట్లు పొడవడమేనని, అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకానికి రామ్జీ అని పెట్టడం మహాత్మా గాంధీని అవమానమించడమే అన్నారు. మహాత్మా గాంధీని భౌతికంగా గాడ్సే హత్య చేస్తే మానసికంగా బీజేపీ వాళ్ళు హత్య చేస్తున్నారని అన్నారు. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్న మురళీకృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ బషీర్, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు బండి అభిషక్తుడు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే ఇప్పటికే కూటమి గవర్నమెంట్ ఒక చోట రోడ్లు అయితే ఒక చోట రోడ్లు వేయట్లేదు, ఒక చోట పథకాలు ఇస్తుంటే ఒక చోట పథకాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలమైనా కానీ కొత్త పెన్షన్ కానీ ఇవ్వట్లేదు. అలాంటి గవర్నమెంట్ ఇప్పుడు 40% 5,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తుందండి? అందుకని ఈ పథకాన్ని పూర్తిగా మాఫీ చేసేయాలి, పేద ప్రజలు పొట్టగొట్టాలి అనే ఒక దురుద్దేశం మీద ఈ కేంద్ర గవర్నమెంట్ ఇలా తీసుకొస్తుందండి. ఇదంతా మేము ప్రతి పల్లెటూరు, ప్రతి విలేజ్కి, ప్రతి కూలి దగ్గరకు కూడా వెళ్ళి ఇలా జరుగుతున్న అన్యాయాన్ని మేము తెలియపరుస్తామని చెప్పి ఈ సభముగా చెప్తున్నామండి. ఈ పరిరక్షణ సమితి మీదే మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారండి. ఆవిడ సంఘీభావంగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేసి ఈ ఉపాధి కూలీలకి మేము తెలియపరుస్తున్నామండి. ఇకనైనా కుంటి సాకులు ఆపి పేద ప్రజలకి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా, 4 ముద్దలు తినేలాగా మీరు ఫండింగ్ ఆపుకోకుండా ఎప్పటికప్పుడు ఇస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేదవాళ్ళకి సుమారు 100 రోజులు పని కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఎంతో జీవనాధారమైన ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ అనే పేరు తీసేసి రామ్జీ అని ఎవరికి పలకలేని పరిస్థితులు అంటే ఒక పేరు పెట్టి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయలేని కుట్రతో 100 రోజుల పనిని 120 రోజులు కల్పిస్తామని మాయమాటలు చెప్పి దీన్ని ఇంతకుముందు 90% కేంద్ర ప్రభుత్వం నుంచి 60% కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ పథకాన్ని రూపుమాపే విధంగా ఒక పథకం రూపొందించారు.